అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి నాగబాబు పోటీ చేస్తారన్నటువంటి అప్పట్లో జరిగినటువంటి ప్రచారం. తర్వాత విశాఖపట్నం అన్నటువంటి ప్రచారం జరిగింది. ఆ రెండింటి నుంచి కూడా ఆగిపోయారు. ఆయన అసలు ఎన్నికల్లో పోటీనే చేయనని చెప్పేశారు. అయితే అప్పట్లో జరిగినటువంటి పార్టీ నిర్వహణ అంతా కూడా నాగబాబు గారి దగ్గర ఉండి చూసుకునేటట్టు, ఇటు పవన్ కళ్యాణ్తో పాటుగా పార్టీకి సంబంధించిన 21 స్థానాలు గెలిపించుకోవడం, 2 పార్లమెంట్ స్థానాలు గెలిపించుకునేటటువంటి దానికి సంబంధించిన కోఆర్డినేషన్ అంతా నాగబాబు గారు చూసుకునేటట్టు అది సక్సెస్ అయింది. ఆ తర్వాత జరిగినటువంటి ప్రచారం నాగబాబు గారికి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని. అయితే రాజ్యసభ సభ్యత్వాలు ఖాళీ లేవు. తర్వాత రాబోయే రోజుల్లో అంటే ఈలోపుగా 3 రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అటు బేదమస్తానరావు కావచ్చు, తర్వాత మోపిదేవి వెంకటరమణ కావచ్చు, కృష్ణయ్య కావచ్చు. ఇది ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో జనసేనకు ఒకటి ఇస్తారు అన్నటువంటి ప్రచారం ప్రధానంగా ఉంది. ఎందుకంటే మొన్నటిసారి అసెంబ్లీకి సంబంధించి కూడా ఎమ్మెల్సీకి కూడా ఒక ఛాయిస్ జనసేనకి ఇవ్వడం, అంటే శాసన మండలిలో అంతకుముందు జనసేనకి ఎప్పుడు ఛాన్స్ లేదు. మొన్నటిసారి ఛాన్స్ ఇస్తే హరిప్రసాద్ గారు ఆ ఛాన్స్ సంపాదించుకున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు నాగబాబు గారికి ఆ అవకాశం రాబోతోంది అన్నటువంటి చర్చ జరుగుతోంది. 2 తెలుగుదేశం ఉంచుకుని ఒకటి జనసేన తరపున నాగబాబు గారికి ఇస్తారు, లేకపోతే ఒకటి బీజేపీకి, ఒకటి తెలుగుదేశం, ఒకటి జనసేన ఉంచుకుంటారు. బీజేపీకి అయితే రాజ్యసభ సీట్లు కావాలని ఉంటుంది, కానీ బీజేపీకి ఇస్తారా? ఎందుకంటే రాజీనామా చేయించింది తెలుగుదేశం. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.